హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్టాక్ మార్కెట్ 10th సెప్టెంబర్ టాప్ న్యూస్ తీసుకొచ్చాను. ఈ వీడియోలో ఇండియన్ స్టాక్ మార్కెట్లో అసలు నిన్నేం జరిగింది, ఈరోజు ఏం ఉండబోతుంది అంటే ఈరోజు 10th సెప్టెంబర్ గురువారం రోజు కీ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్స్ ఏంటి, మార్కెట్లో ట్రెండ్ ఏ విధంగా ఉండబోతుంది, ఇన్వెస్ట్ చేయడానికి మన స్ట్రాటజీ ఏంటి, అంటే ఈరోజు ఏ స్టాక్స్ని మీరు హోల్డ్ చేయాలి, ఏ స్టాక్స్ని మీరు సెల్ చేయాలో తెలుసుకుందాం. అండ్ ప్రీవియస్ వీడియో కూడా కొంచెం మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇక్కడ చూడండి 600 వ్యూస్ అయితే వచ్చాయి. అండ్ కొంతమంది అడుగుతున్నారు కింద కమెంట్స్ లో ఏ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలి మేమని చెప్పి. ఫ్రెండ్స్, ఈ వీడియోని కేర్ఫుల్ గా చూస్తే మీకైతే ఒక అవగాహన, ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. ఇక టైం వేస్ట్ లేకుండా ఇవాళ స్టాక్ మార్కెట్ టాప్ న్యూస్ అప్డేట్స్ అండ్ అంతా కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు ఫస్ట్ టైం విజిట్ అయితే మన ఛానల్ ఇప్పుడు ఈ విధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. అండ్ చాలా మందికి మన ఛానల్లో స్టాక్ మార్కెట్ వీడియోస్ వస్తాయని తెలియదు. ఒకవేళ మీరు వీడియో చూసిన దాని తర్వాత చివరిలో మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ వాట్సాప్లో షేర్ చేయండి. ఎవరైతే స్టాక్ మార్కెట్ లవర్స్ ఉంటారో వాళ్ళకైతే ఇది చాలా యూజ్ అవుతుంది. ఇక టాప్ ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ అనేది రికవర్ అవ్వడానికి ట్రై అయితే చేస్తుంది, అట్లీస్ట్ కొంచెమైనా ఆఫ్టర్నూన్ వరకు, కానీ ఫెయిల్ అవుతుంది. పాజిటివ్ మూడ్లోకి రాలేకపోతుంది. ఎందుకంటే ఒకటి కోవిడ్-19 అంటే కోవిడ్-19 వ్యాక్సిన్లో డిలే అవ్వడం ఒకటి, ఇండియా చైనా బార్డర్ టెన్షన్స్ అలాగే కంటిన్యూ అయితే అవుతున్నాయి. అండ్ అదేవిధంగా ఏషియన్ పీర్స్లో కూడా కరెక్షన్ అయితే వస్తుంది. ఇక సెన్సెక్స్ అనేది 171 పాయింట్స్ అయితే తగ్గింది, హ్యూజ్ లాసెస్లో అయితే ఉంది. 38,193 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. ఇక నిఫ్టీ బ్యాంకింగ్ సెక్టార్ లాస్ట్ 1 వీక్, లాస్ట్ 2 వీక్స్ నుండి తగ్గుతూనైతే ఉంది. 477 పాయింట్స్ అయితే తగ్గి అన్నిటికన్నా టాప్ పాయింట్స్ మనకైతే తగ్గడం జరిగింది. 22,267 దగ్గర క్లోజ్ అయితే అయింది. ఇక నిఫ్టీ ఐటీ 134 పాయింట్స్ లాస్ అయ్యింది, 18,261 దగ్గర క్లోజ్ అయింది. ఇక బిఎస్సి స్మాల్ క్యాప్ కూడా మనకి 135 పాయింట్స్ అనేది లాస్ అయ్యి 14,301 దగ్గర అయితే మనకి క్లోజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ నిఫ్టీ కానీ బిఎస్సి సెన్సెక్స్ కానీ మనకి అన్ని హ్యూజ్ లాస్ అయితే ఉన్నాయి. జస్ట్ ఒకే ఒక రోజు మధ్యలో మనకి పాజిటివ్ బేసిస్ మీద రావడం జరిగింది, మిగిలినంతా మనకి నెగిటివ్ నోట్లో అయితే ఉంది. ఇక టాప్ గెయినర్స్ చూసినట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి జీ ఎంటర్టైన్మెంట్ కంపెనీ అనేది మనకి టాప్ గెయినర్గా అయితే కనబడుతుంది. 7.8% అయితే ఇదైతే ఇంక్రీజ్ అయితే అయింది. టాటా స్టీల్ చూడండి 12% అయితే ఇంక్రీజ్ అయింది. సిప్లా 19% ఇంక్రీజ్ అయింది. ఇక రిలయన్స్ లాస్ట్ 1 వీక్ నుండి ఏంటంటే మనకైతే పెరుగుదనైతే వస్తుంది, 54 పాయింట్స్ మనకైతే రైజ్ అయితే అయ్యింది. ఇక జేఎస్డబ్ల్యూ స్టీల్ కూడా 5.7% అయితే ఇంక్రీజ్ అయితే అయింది. అండ్ ఎవరైతే మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న వీడియోలు అడిగారో మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మన ప్రీవియస్ వీడియోస్లో కూడా, లాస్ట్ 2 వీడియోస్లో కూడా రిలయన్స్ స్టాక్స్ అనేవి మనకైతే రైజింగ్లో అయితే ఉన్నాయి. ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకున్నారో మీరు ఒకసారి లుక్ అయ్యచ్చు. కాకపోతే మీరైతే 1-2 సార్లు రీసెర్చ్ చేసుకొని ప్రాపర్గా అప్పుడైతే ఇన్వెస్ట్ అయితే చేయండి. ఎందుకంటే ఇవన్నీ మనం హార్డ్ అండ్ మనీ మనం దీనిలో పెడుతున్నాం కాబట్టి సేవింగ్స్ మీరు 1-2 సార్లు జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇక టాప్ లాజర్స్గా చూసినట్లయితే మనకి ఆల్రెడీ బ్యాంకింగ్ సెక్టార్ మనకి లాసెస్లో అయితే ఉంది. ఫైనాన్స్ మొత్తం చూడండి, ఎక్కువగా ఫైనాన్స్ కంపెనీస్ లాసెస్లో ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, జిఏఐఎల్, బజాజ్ ఫిన్సర్వ్, యాక్సిస్ బ్యాంక్, ఐఓసి అన్ని టాప్ లూజర్స్గా అయితే ఉన్నారు. ఇక కమోడిటీస్ గురించి చూసినట్లయితే మనకి గోల్డ్ అనేది నిన్న కూడా రేసింగ్లో అయితే వచ్చింది, 49% అయితే ఇంక్రీజ్ అయితే అయింది. ఇక్కడ 51,402 అయితే క్లోజ్ అవడం జరిగింది. ఇక సిల్వర్ ఏంటంటే మనకి నిన్న పాజిటివ్ నోట్లు అయితే ఉంది, కాకపోతే ఈరోజు 51 పాయింట్స్ డిక్రీజ్ అవడం జరిగింది. అండ్ ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే క్రూడ్ ఆయిల్ మనకైతే పెరుగుతుంది. మనకి వరుసగా లాస్ట్ కొన్ని రోజుల నుండి క్రూడ్ ఆయిల్ అనేది మనకి లాసెస్లో ఉంది, కాకపోతే ఈ రోజు క్రూడ్ ఆయిల్ మనకైతే రైజ్ అయింది, 99 పాయింట్స్ అయితే రైజ్ అయితే అయింది. ఇక న్యాచురల్ గ్యాస్ కూడా మనకి లాసెస్లో అయితే ఉన్నాయి. కాకపోతే కరెన్సీస్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తుంటారో కరెన్సీస్లో మీకైతే ఇక్కడ ఒక సాడ్ న్యూస్ అయితే వచ్చింది. అట్లీస్ట్ డాలర్ నిన్న మనకి 74 రూపీస్ వరకు అయితే ఉండేది, కాకపోతే ఇప్పుడు మళ్ళీ 0.22% అనేది తగ్గడం అనేది జరిగింది. ఇక నిఫ్టీ కీ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్స్ చూసినట్లయితే ఫ్రెండ్స్, మనకి పైవోట్ చార్ట్స్ అంటే ప్రీవియస్ డేటా పరంగా నిఫ్టీ అనేది కీ సపోర్ట్ లెవెల్స్ అంటే లో లెవెల్స్ మనకి 11,209 అండ్ 11,140. ఇవి మీరు తప్పకుండా కన్సిడర్ చేయాలి ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తుంటారో. ఇవైతే మీకు కీ సపోర్ట్ లెవెల్స్. అండ్ ఇక మనకి రెసిస్టెంట్ లెవెల్స్ చూసినట్లయితే 11,322 అండ్ 11,366. ఈ పాయింట్స్ కానీ మీరు కానీ చూడగలిగితే మీరైతే అది ఒక మంచి హై టైం అని చెప్పొచ్చు ఇన్వెస్ట్ చేయడానికి. సో ప్లీజ్ నోట్ చేసుకోండి.
చేసుకోండి. అండ్ ఇక నిఫ్టీ బ్యాంక్ గురించి చూసినట్లయితే నిఫ్టీ బ్యాంక్ చూడండి మనకైతే 477 పాయింట్స్ అనేది తగ్గి హ్యూజ్ లాసెస్లో అయితే ఉంది. అకార్డింగ్ టు డేటా పరంగా క్రూషియల్ సపోర్ట్ లెవెల్ చూడండి మనకి ఈ విధంగా అయితే ఉంది. అంటే మనకి సపోర్ట్ లెవెల్స్ 22,046 అండ్ అదేవిధంగా 21,826 వరకు అయితే మనకైతే సపోర్ట్ లెవెల్స్ అయితే ఉన్నాయి. ఇక కీ రెసిస్టెంట్ లెవెల్స్ మనకి ట్రేడింగ్ చేయడానికి హై లెవెల్స్ అంటే మంచి టైం ట్రేడింగ్ ఎక్కువ చేస్తున్నది అంటే ఈ టైం ఇదైతే మీరు నోటీస్ చేసుకోవాలి. 22,520 అండ్ అదేవిధంగా 22,774 అయితే మనకైతే లెవెల్స్ అయితే మెన్షన్ అయితే. ఇక ఎఫ్ఐఐ అండ్ డిఐఐ డేటా చూసినట్లయితే అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే ఫారెన్ ఇన్వెస్టర్స్ మనకి వాళ్ళ షేర్స్ అనేవి అమ్ముకోవడం అనేది జరిగింది. 959 కోట్ల విలువైన షేర్స్ అయితే అమ్మేశారు. ఇక డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా మనకి 263 క్రోర్స్ అయితే వీళ్ళైతే అమ్మేసుకోవడం అనేది జరిగింది. సో ఈ విధంగా మనకి బోత్ ఫారెన్ ఇన్వెస్టర్స్ అండ్ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ వాళ్ళ షేర్స్ అయితే మనకి నిన్న అమ్మేసేసుకున్నారు అకార్డింగ్ టు డేటా పరంగా. ఫ్రెండ్స్ ఇక ఈరోజు స్టాక్ మార్కెట్ టాప్ న్యూస్ తెలుసుకుందాం. దాని తర్వాత మనకి నెక్స్ట్ సెగ్మెంట్ లో మీరు ఏ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలి అండ్ ఎక్కువ మంది ఏ స్టాక్స్ ని ప్రిఫర్ చేస్తున్నారు ఇవన్నీ తెలుసుకుందాం. మీకు కావాలంటే మీరు డైరెక్ట్ గా ఒక 2-3 మినిట్స్ వీడియోని అయితే స్కిప్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే టాప్ న్యూస్ మీరు తెలుసుకోవాలి, బల్క్ డీల్స్ ఏం జరిగాయి, ఎర్నింగ్స్ ఏం అనౌన్స్ చేస్తున్నారు అని తెలుసుకుందాం. ఇక ఫస్ట్ అప్డేట్ భారత్ డైనమిక్స్ నుండి అయితే వచ్చింది. దీపం సెక్రటరీ అయితే అనౌన్స్ అయితే చేశారు. వీళ్ళు ఒక సేల్ కనెక్ట్ చేశారు. దీంట్లో వీళ్ళకి టోటల్ సబ్స్క్రిప్షన్ అయితే వచ్చింది. అంటే 2.34 crore షేర్స్ అయితే వచ్చాయి. 770 కోట్లు వీళ్ళైతే అంటే సేల్లో వీళ్ళైతే కన్క్లూడ్ అయితే చేసేసారు. అంటే వీళ్ళైతే రిసీవ్ అయితే చేశారు అంత విలువైన సబ్స్క్రిప్షన్. ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు భారత్ డైనమిక్స్ తరపు నుండి. ఇక ఇండియన్ బుల్స్ హౌసింగ్ కంపెనీ మనకి నిన్న కూడా ఒక అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. ఈ రోజు చూడండి వీళ్ళు కంపెనీ అనేది ఒక ఫ్లోర్ ప్రైస్ అయితే సెట్ అయితే చేశారు. 206 రూపీస్ విలువ అంటే 206 రూపీస్ ఒక్కొక్క షేర్. ఇండియన్ బుల్స్ హౌసింగ్ కంపెనీ అనేది మనకైతే ఓక్ నార్త్ బ్యాంకులో అయితే కొంచెం ఇంట్రెస్టెడ్ అయితే చూపిస్తున్నారు అంటే చూస్తున్నారు. అంటే దీని ద్వారా వీళ్ళైతే కొంచెం బూస్ట్ చేసుకొని వీళ్ళ లోన్ బుక్ ని గ్రో చేసుకోవడానికి. ఫ్రెండ్స్ నేను మీకు స్టాక్ మార్కెట్ న్యూస్ ని సింపుల్ టర్మినాలజీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి ఎల్గి ఎక్విప్మెంట్స్ నుండి అయితే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. అంటే పారీ వాషింగ్టన్ ఇండియా మాస్టర్ ఫండ్ లిమిటెడ్ అండ్ పారీ వాషింగ్టన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అనేవి మనకి ఎల్గి ఎక్విప్మెంట్స్ కంపెనీలో 4,709 షేర్స్ అయితే కొనుక్కున్నారు. ఇది టోటల్ గా వీళ్ళ స్టేక్స్ లో 9.5% అయితే హోల్డ్ చేస్తుంది. ఇక ఆశపూరా మించమని చెప్పి కంపెనీ అప్డేట్ అయితే వచ్చింది. అంటే ఆశపూర ఇండస్ట్రియల్ ఫైనాన్స్ అనేది స్టేక్స్ అయితే రేస్ చేశారు 14.6% ని. ఇంతకుముందు ఇది 14.63 అయితే ఉండేది. సో వీళ్ళైతే రేస్ అయితే చేశారు 14.68% వరకు. ఇది కూడా ఒక చిన్న గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇక అదానీ పవర్ నుండి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. వీళ్ళు 1 crore విలువైన షేర్స్ అయితే రిలీజ్ అయితే చేశారు అదానీ పవర్. సో వీళ్ళకి సంబంధించిన ప్రమోటర్ అయితే మనకైతే రిలీజ్ చేశారు. ఇది కూడా ఒక చిన్న గుడ్ న్యూస్ అయితే వచ్చింది. అండ్ ఇక చూడండి ఇక్కడ మనకి నెక్స్ట్ కూడా అదానీ ట్రాన్స్మిషన్ నుండి అప్డేట్ అయితే వచ్చింది. దీనికి సంబంధించిన ప్రమోటర్స్ అయిన గౌతమ్ ఎస్ అదానీ గారు అండ్ రాజేష్ ఎస్ అదానీ గారు అండ్ అదేవిధంగా అదానీ ట్రేడ్ లైన్ ఎల్ఎల్పి గారు మనకి 4,000 ఇక్కడ ఒక పెద్ద నెంబర్ అయితే ఉంది మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కదా. ఈ ఈక్విటీ షేర్స్ని ఏంటంటే వీళ్ళు ముగ్గురు కలిసి వీళ్ళకి 94 మిలియన్ విలువైన షేర్స్ అనేవి రిలీజ్ చేయడం అనేది జరిగింది. అంటే ఫైనల్ గా రిలీజ్ అయితే చేపించారు. అండ్ నెక్స్ట్ అప్డేట్ చూడండి సైన్జిని ఇంటర్నేషనల్ కంపెనీ తరపున అయితే వచ్చింది. అంటే కంపెనీ అనే వాళ్ళు ఐసిఎంఆర్ అప్రూవల్ అయితే వచ్చింది హై మీడియా సైన్జిన్స్ నుండి. అంటే COVID-19 యాంటీబాడీ టెస్ట్ కిట్ కి సంబంధించింది. సో ఈ విధంగా నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకి ఇక్కడ చూడండి ఈ అప్డేట్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అసలు ఈ రోజు ఏ కంపెనీస్ మనకి ఎర్నింగ్స్ అనౌన్స్ అయిపోతున్నారు అని చెప్పి ఈ రోజు 10 సెప్టెంబర్ మనకి స్టాక్ మార్కెట్లో అంటే చాలా కంపెనీస్ అయితే అనౌన్స్ చేస్తున్నారు. ఫస్ట్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్, గోవా కార్బన్, జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంకు, బాఫ్నా ఫార్మాస్యూటికల్స్, కమర్షియల్ ఇంజనీర్స్, బాడీ బిల్డర్స్, డేటామాటిక్స్ గ్లోబల్ సర్వీసెస్, దున్సూరి టీఎన్ ఇండస్ట్రీస్, హిందుస్థాన్ కాపర్, జై భారత్ మారుతి, జేపీ ఇన్ఫ్రాటెక్, కెల్టన్ టెక్ సొల్యూషన్స్, మైక్రో ఎలక్ట్రానిక్స్, నోవా ఐరన్ అండ్ స్టీల్, సింటెక్స్ ఇండస్ట్రీస్, ఎస్ఆర్జీ హౌసింగ్ ఫైనాన్స్, మందనా రిటైల్ వెంచర్స్, వీసా స్టీలు. సో ఈ విధంగా మనకి పెద్ద చాలా కంపెనీస్ ఏంటంటే ఈ రోజు వాళ్ళ క్వార్టర్లీ ఎర్నింగ్స్ అయితే అనౌన్స్ చేస్తున్నారు. సో ఎవరైతే ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటారో మీకైతే ఇక్కడ ఒక చిన్న గుడ్ న్యూస్ అయితే వచ్చింది. మీకు మంచి ఎక్కువ క్వార్టర్ రిపోర్ట్ కానీ వస్తే అండ్ ఎక్కువ అమౌంట్స్ కానీ వస్తాయి, థౌసండ్స్ ఆఫ్ క్రోర్స్ వస్తే మీకైతే మంచి బెనిఫిట్స్ అయితే అవుతాయి. ఇక అసలు ఈ రోజు బల్క్ డీల్స్ ఏం జరిగాయి అంటే ఏ కంపెనీ
షేర్స్ని ఎక్కువగా కొనుక్కుందంటే ఇక ఎస్కార్ట్స్ ఇండియాలో చూసినట్లయితే ఫస్ట్ అప్డేట్ మనకి విక్టోరియా ఎమర్జింగ్ మార్కెట్ స్మాల్ క్యాప్ ఫండ్ అనేది 8 మిలియన్ షేర్స్ అనేవి కంపెనీ కంపెనీ కొనుక్కోవడం అనేది జరిగింది. మీకు 1600 అంటే 1165 రూపీస్ పర్ షేర్ అయితే మీకైతే ఉంది. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ నుండి అప్డేట్ అయితే వచ్చింది. రిలయన్స్ ఇండస్ట్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే షేర్ ఇండియా అనేది సెక్యూరిటీస్ విలువైన అంటే 1,37,803 షేర్స్ అనేవి 387 రూపీస్ పెట్టి మీకు ఏంటంటే కొనుక్కోవడం అనేది జరిగింది. ఇక్కడ రిలయన్స్ నుండి అయితే ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. ఇక ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది అంటే హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ అనేది 8 మిలియన్ షేర్స్ని 215 రూపీస్ పర్ షేర్ లెక్క కొనుక్కోవడం అనేది జరిగింది. అదేవిధంగా హిమాలయ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఉంది కదా, వీళ్ళు 10 మిలియన్ విలువైన షేర్స్ అనేవి అమ్ముకోవడం అనేది జరిగింది 215 రూపీస్. సో ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మీకు క్లియర్గా అర్థమైతే అయింది. ఒక పక్క హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ కొనుక్కుంటే మనకి హిమాలయ ఫైనాన్స్ కంపెనీ అనేది అమ్ముకోవడం అనేది జరిగింది. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ అప్డేట్ జీకామ్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ. ఇక్కడ చూడండి జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది 2 మిలియన్ షేర్స్ అయితే అమ్మేశారు 2.2 రూపీస్ పర్ షేర్ లెక్క. ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా మనము స్టాక్ మార్కెట్ టాప్ న్యూస్ చూసాము, బల్క్ డీల్స్ ఏం జరిగాయో చూసాము. మీరు ఒకటి ఏంటంటే నోటీస్ చేయాలి అంటే నేను నీకు చెప్పేటప్పుడు కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ అనేవి అంటే వేరే కంపెనీస్లో స్టాక్స్ని కొనుక్కుంటున్నారు, కొంతమంది అమ్ముకుంటున్నారు. మీరేంటంటే కొంతమంది కంపెనీస్ మీరు ఎప్పుడు నోటీస్ అయితే చేస్తూ ఉండాలి ఏవైతే ఎక్కువ ప్రాఫిట్స్లో ఉన్నాయో. సో ఈ విధంగా ఈరోజు చూసినట్లయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది మనకైతే చాలా ఎక్కువ షేర్స్ కొనుక్కుంది. అండ్ ఇంకా మిగిలిన కొన్ని కంపెనీస్ కూడా అయితే షేర్స్ అయితే కొనుక్కున్నారు. ఎందుకు కొనుక్కున్నారు అసలు ఏమవుతుందని చెప్పి మీరైతే బాగా రీసెర్చ్ చేయాలి. మీకు కావాలంటే నేను మీకు అప్కమింగ్ వీడియోస్లో కూడా తీసుకెళ్తే వస్తాను. సో ఇవాళ స్టాక్ మార్కెట్ న్యూస్ సెగ్మెంట్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు కొంతమంది అడుగుతుంటారు కదా మనకి ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అండ్ వేటిలో మనకి గుడ్ డెలివరీ పర్సంటేజ్ అయితే ఉంది అంటే ఎక్కువ మంది ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రిఫర్ చేస్తున్నారు ఏంటిది అంటే ఇక్కడ చూడండి మీకు టేబుల్లో తీసుకొచ్చాను. ఫస్ట్ ది హిందుస్థాన్ యూనిలివర్, కోల్పా, ఎస్బీఐ లైఫ్, టాటా కన్స్, హెచ్డిఎఫ్సి చూడండి మనకైతే వచ్చింది, ఐటీసీ, కొటాక్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, కాన్కోర్, ఎంఆర్ఎఫ్. సో ఈ లిస్ట్లో ఏంటంటే నిన్నటి నుండి మనకి ఎక్స్ట్రాగా ఒక 2-3 కంపెనీస్ అనేవి యాడ్ అయితే అయ్యాయి. ఆ కంపెనీస్ ఏంటంటే ఒకటి కొటాక్ బ్యాంక్ ఒకటి, హెచ్డిఎఫ్సి ఒకటి అండ్ అదే విధంగా ఇంకోటి నాకు తెలిసి కాన్కోర్ అనుకుంటా, కాన్కోర్ కూడా నిన్నైతే ఉందనుకుంటా. సో ఈ విధంగా మనకి ఏంటంటే లిస్ట్లో అయితే ఒక 2-3 కంపెనీస్ అయితే యాడ్ అయితే అయ్యాయి. అంటే వీటిలో మీరు ఇన్వెస్ట్ చేయడానికి ఇదైతే ఒక మంచి టైము. కాకపోతే మీరు 1-2 సార్లు చెక్ అయితే చేసుకోండి. నేను చెప్పగానే మీరు చేయకండి ఫ్రెండ్స్, ఎందుకంటే మన డబ్బులు మనం కష్టపడి సంపాదించినవి ఊరికనే పోతే చాలా బాధగా అయితే ఉంటుంది. సో కేర్ఫుల్గా మీరైతే 1-2 సార్లు చెక్ అయితే చేసుకోండి. ఇక మనకి ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఈ అప్డేట్ ఇక్కడ చూడండి ఈ కంపెనీస్ ఉన్నాయి కదా, ఈ కంపెనీస్ ఏంటంటే ఎక్కువ మంది వీటికి సంబంధించిన స్టాక్స్ అనేవి మేము అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓపెన్ ఇంట్రెస్ట్లో మనకి అంటే ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ పెరుగుతున్న స్టాక్స్ ఏంటంటే ఇక్కడ చూడండి శ్రీరామ్ సిమ్, శ్రీ సిఎం అని, విడిఎల్, హిందల్కో అని, వోల్టాస్, టాటా స్టీల్, కోల్పాల్, సైలు, బాలక్రిస్ ఇన్ అని చెప్పి, అదాని ఈఎన్టీ, మనకి టీఓఆర్ఎన్టీ ఫార్మా అని చెప్పి. సో ఈ విధంగా ఏంటంటే ఈ కంపెనీస్లో ఎక్కువ మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ నేను మీకైతే చూపించాను ఎవరికైతే డౌట్లు అయితే ఉన్నాయో అంటే టాప్ కంపెనీస్ ఎవరైతే ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు అండ్ ఇప్పుడు మనం చూపించిన కంపెనీస్ అందరూ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇవి అసలు ఎప్పుడు పెరుగుతాయని చెప్పి. సో ఈ విధంగా వీటికి మనకి ఓఐ పర్సంటేజ్ కూడా చూడండి అంటే ఫ్యూచర్ పర్సంటేజ్ కూడా 87 అయితే ఉంది. మినిమం 50 పైన లేదా 48, 49, 50 అబోవ్ కానీ ఉంటే మీరైతే కళ్ళు మూసుకొని అయితే అంటే ట్రై అయితే చేయొచ్చు. అంటే కొంచెం మీరైతే ఇన్వెస్ట్ చేయడానికి కొంచెం సూటబుల్ అని చెప్పి. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. నా అనాలిసిస్ పరంగా ఒక పక్క హిందూ యూనిలివర్, ఎస్బీఐ లైఫ్ అండ్ అదేవిధంగా ఎంఆర్ఎఫ్, ఐటీసీ కంపెనీస్ అనేవి ఇప్పుడు చెప్పిన కంపెనీస్ అనేవి కొంచెం మంచిగా అయితే ఉన్నాయి. కాకపోతే ఏమవుతుందో చూడాలి. అండ్ ఇంకా నెక్స్ట్ నేను మీకు రేపు స్టాక్ మార్కెట్ టాప్ న్యూస్ అప్డేట్స్తో కలుస్తాను. సో ఇంతేనండి ఈ వీడియోకి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు చూశాక ఇప్పుడే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. ఇది అందరూ వాళ్ళకి తెలుస్తుంది. మన తెలుగులో కూడా ఒక ఛానల్ ఉంది, డైలీ స్టాక్ మార్కెట్ న్యూస్ అప్డేట్స్ తీసుకొస్తారు. అంటే మిగిలిన కూడా అయితే ఉన్నాయి. కాకపోతే డైలీ స్టాక్ మార్కెట్ న్యూస్ కంప్లీట్ A to Z డెడికేటెడ్ వీడియో ఒకటైతే వస్తుంది. ఒక వీడియో చూస్తే అంతా నాలెడ్జ్ అయితే వస్తుంది. సో ప్లీజ్ షేర్ చేసి సపోర్ట్ చేయండి, వాళ్ళకి తెలుస్తుంది. ఇంకా లైక్ చేయకపోతే ఒక లైక్ ఇండి. ఫస్ట్ టైం విజిట్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్